ప్రెజెంట్ జరుగుతున్న కొన్ని ఘోరాలు చూస్తూ ఉంటే అసలు మనుషులు ఇలా ఎలా తయారవుతున్నారో అనిపిస్తోంది. కనీసం వావి వరుసలు లేకుండా చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. కామసుఖం కోసం సొంత వాళ్ళని కూడా చూడకుండా బాగా బరితెగిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వింటే మాత్రం ఇదేం పోయే కాలంరా బాబు అనకుండా ఉండలేరు. ఏకంగా అల్లుడితోనే సంబంధం పెట్టుకుంది అత్త. ఏంటి షాక్ అయ్యారా? ఆ తర్వాత ఏం జరిగిందో వింటే మరింత విడ్డూరంగా అనిపిస్తుంది. కాబట్టి అసలేం జరిగిందో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముజఫర్ నగర్ దగ్గరలో ముద్బార్ అనే గ్రామం ఉంది. ఇక అక్కడ దక్షన్, లీలా అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. వీరి వయసు 50కి పైగా ఉంటుంది. వీరికి 2 కూతుళ్లుండగా పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇక చిన్న కూతురు డిగ్రీ కంప్లీట్ చేయటంతో తమ పక్క గ్రామంలో ఉండే యోగేందర్ అనే యువకుడితో నేహా పెళ్లి ఫిక్స్ చేశారు తల్లిదండ్రులు. ఇక ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ అసలు వ్యవహారం ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. అదేంటంటే లీలా తన కాబోయి అల్లుడు యోగేందర్పై మరోలా దృష్టి పెట్టింది. ఇక యోగేందర్ తన అత్త చూపుల్ని బాగా గమనించాడు. నిజానికి అతని వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. అయితే నేహాకి యోగేందర్కి ఒకరికొకరు నచ్చటంతో 2 వైపులా పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఆ తర్వాత పెళ్లి బట్టల షాపింగ్ పేరుతో నేహాతో అల్లుణ్ణి పిలిపించింది లీలా. ఇక ఏం తెలియని నేహా యోగేందర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అనడంతో యోగేందర్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. దీంతో అల్లుడిని చూసి అత్త చూపులు తిప్పుకోలేకపోయింది. అల్లుడి కోసం స్నాక్స్ చేసి మర్యాద చేసింది. ఇక తన అల్లుడితో ఒంటరిగా మాట్లాడేందుకు సమయం చూసుకోవాలని ప్రయత్నించింది. అయితే అత్త మనసులో ఏముందో అని తెలుసుకున్నాడు యోగేందర్. ఇంకా దగ్గరలోనే వారు షాపింగ్ చేసేదుండగా దీంతో అంతా కారులో షాపింగ్కి వెళ్లారు. కానీ లీలా మాత్రం ఇంటి దగ్గరే ఉంటూ నేను రాలేను, మీరు వెళ్ళండి, కారులో మనం పట్టలేమని చెప్పింది. అప్పటికే అత్త చూపులు అర్థం చేసుకున్న యోగేందర్ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళగా అని నా ఫోన్ పర్స్ మర్చిపోయానని చెప్పి వారిని షాపింగ్ మాల్లో వదిలేసి అత్తారింటికి చేరుకున్నాడు. దీంతో మొదటిసారి అత్త అల్లుడు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పైగా లీలా కాస్త ఓపెన్గా ఉండడంతో యోగేందర్ కూడా ఆమెతో కమిట్ అయ్యాడు. అలా వారి అక్రమ సంబంధం మొదలైంది. ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే వారిద్దరూ రహస్యంగా గడుపుతూ ఉండేవారు. అలా 50 ఏళ్ల లీలా తన కూతురు కాబోయే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇదంతా తెలియని పెద్దలు యోగేందర్ స్నేహలకి గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇక తన అల్లుడిని తమ ఇంట్లోనే ఉండాలని లీలా ఒత్తిడి చేయడంతో ఇదే బంపర్ ఆఫర్ అనుకుని యోగేందర్ తన అమ్మనాన్నలను ఒప్పించి అక్కడే మకాం పెట్టాడు. ఇక నేహా డిగ్రీ కంప్లీట్ చేయడంతో పీజీ పరీక్షల కోసం కోచింగ్కి వెళ్ళిపోయేది. ఆమె భర్త దక్షన్ వ్యవసాయ పనులకి వెళ్ళిపోయేవాడు. దీంతో అత్త అల్లుడు దొరికిందే అవకాశం అనుకొని ఏకాంతంగా గడుపుతూ ఉండేవారు. అసలు ఇదేం సంబంధం రా బాబు అని అనిపించక తప్పదు. ఇలాంటి కొన్ని చోట్ల చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి. అయితే నేహా ఇంటికి రాగానే వారికి చేతులు కాళ్ళు కట్టేసినట్లుగా ఉండేవి. ఇటు భర్త ఒకానొక సమయంలో భార్య ప్రవర్తన గమనించాడు. అల్లుడితో మాట్లాడే పద్ధతిని గమనించి హెచ్చరించాడు. అల్లుడితో పరిహారం చేయొద్దని భార్యకి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు కూతురు అల్లుడి ముందే తన భార్యకి గడ్డి పెట్టాడు దక్షన్. పెద్దవారి ప్రవర్తనలో ఉండాలని హెచ్చరించడంతో నేహా మనస్సు చివుక్కుమంది. అలాగే నేహా కూడా తన తల్లిని తప్పుబట్టింది. ఇక వెంటనే తన తల్లితో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు అతి చనువుగా ఉంటున్నావు, అల్లుడికి దూరంగా ఉండడం తెలీదా? అక్క ఇంటికి వచ్చినా కనీసం యోగేందర్తో మాట్లాడదు, నీదేం పద్ధతి అని చివాట్లు పెట్టింది. దీంతో లీలా వారి మాటలు విన్నట్టుగా లైట్ తీసుకుంది. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకి బాత్రూమ్ కోసం నేహా నిద్రలేవగా తన భర్త బెడ్పై కనిపించలేదు. తండ్రి హాల్లో పడుకోగా అక్కడ తన తల్లి కనిపించలేదు. దీంతో కంగారు పడిన నేహా తండ్రిని నిద్రలేపింది. బాత్రూంలో సహా అంతా వెతికారు. కానీ యోగేందర్, లీలా ఎక్కడ కనిపించలేరు. అంతేకాదు నేహా బంగారం కూడా మాయమైంది. పెళ్లి కోసం ఖర్చు పెట్టగా మిగిలిన 2 లక్షల రూపాయలు కూడా ఇంట్లో లేవు. దీంతో దక్షన్ గుండె గుబేలుమందే. తన భార్య అల్లుడితో లేచిపోయిందని తెలిసి చాలా ఆవేదన చెందాడు. గ్రామంలో తన పరువు పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న భయంతో నేహా తన తండ్రికి జాగ్రత్తలు చెప్పింది. ఏం కాదు, మనం వెతుకుతాం నాన్న అని ధైర్యం చెప్పింది. ఈ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పొద్దని తన తల్లి ఆరోగ్యం బాగోలేకుంటే లక్నో వెళ్ళిందని చెప్దామని సలహా ఇచ్చింది నేహా.
దీంతో వరుసగా వారం పాటు ఇంటి చుట్టుపక్కల వారు లీలా గురించి అడిగితే ఊరెళ్ళిందని చెప్పారు. మరోవైపు నేహ మాత్రం తాను పీజీ పరీక్షలు రాశాక అత్తారింటికి వెళ్తానని స్నేహితులకి చెప్పేది. ఇక తండ్రి కూతురు రహస్యంగా తమ బంధువులతో పాటు తమ దగ్గరలో ఉన్న లాడ్జీలు, హోటళ్లు అన్నీ వెతికారు. ఇక నేహ తన భర్త ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. తల్లి ఫోన్ తీసుకోలేదు. దీంతో నేహకి ఏం చేయాలో అర్థం కాలేదు. జీవితం మీద విరక్తి పుట్టి తన తల్లే అల్లుడితో వెళ్ళిపోతే నేనెందుకు బతకాలి అనుకుంది. కానీ తండ్రి ధైర్యం చెప్పాడు. ఎవరి చావు వాళ్ళు చేస్తారు, కొద్ది రోజులు చూద్దాం, ఆస్తులు అమ్ముకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోదామని దక్షిణ కూతురుతో అంటాడు. అయితే యోగేందర్ తన ఇంటికి కూడా వెళ్ళకపోవడంతో అప్పుడు తండ్రి యోగేందర్ని వెతుక్కుంటూ వచ్చాడు. తన కొడుకుని ఎందుకు ఇంటికి పంపించటం లేదు అని దక్షిణ ఇంటి దగ్గర బాగా రచ్చ చేశాడు. అంతేకాదు తన కొడుకు యోగేందర్ని తనకి దూరం చేస్తున్నారని తన పలుకుబడి ఉపయోగించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇంత చిన్న విషయంని ఎందుకు పెద్ద గొడవ చేసుకుంటారు, ఇది చాలా చిన్న సమస్య, గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని చెప్పారు. దీంతో గ్రామ పెద్దలు దక్షిణ్ నేహాల్ని పిలిచి యోగేందర్ని పిలిపించాలని కోరారు. దీంతో ఇద్దరూ 10 రోజుల నుంచి కనిపించడం లేదని భయపడుతూ చెప్పారు. అంతే, గ్రామంలో గుసగుసలు అలా మొదలయ్యాయి. ఇదేం పద్ధతి అని తిట్టారు. మరోవైపు యోగేందర్ తండ్రిని సైతం గ్రామ పెద్దలు చెడామడ వాయించారు. పెళ్ళై 3 నెలలు కూడా కాకముందే ముసలిదానితో ఎలా లేచిపోయాడు, ఎలా పెంచావయ్యా కొడుకుని అని యోగేందర్ తండ్రిని గట్టిగా ఏకిపారేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు దక్షిణ్. అలా దాదాపు 10 నెలల పాటు పోలీసులు ఎతికినా కూడా వాళ్ళు దొరకలేదు. ఇక యోగేందర్ ప్రతిసారి సిమ్ని మార్చేవాడు. అది కూడా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఫోన్ మారుస్తూ ఉండేవాడు. ఆధార్ డేటా ద్వారా పరిశీలించగా పోలీసులకి అతని కొత్త నెంబర్లు దొరికేవి. కానీ సిమ్ ఒక చోట తీసుకొని మరో చోట ఉండడంతో పోలీసులకి ఆ అత్తాల్లుళ్ళు అస్సలు దొరకలేదు. అయితే అలా ఒకరోజు లీలా ఆరోగ్య విషయంలో యోగేందర్ లీలా టౌన్లో డాక్టర్ని కలిసి వస్తూ ఉండగా ఇంటెలిజెన్స్ పోలీసులు పసిగట్టి వారిని అనుసరించారు. దాంతో దాదాపు 10 నెలల తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులు వీరిపై దాడికి కూడా ప్రయత్నించగా పోలీసులు ఆపారు. ఇక ఊరిలో పంచాయతీ పెట్టించగా చివరికి తనకి భార్య వద్దని దక్షిణ్ పెద్ద మనుషుల ముందు చెప్పేశాడు. ఇలాంటి నీచురాలితో నేను బ్రతకలేను, నాకొద్దు, మీరు ఏ తీర్పు ఇచ్చినా సరే నేను ఒప్పుకుంటానని గ్రామ పెద్దలకి చెప్పేశాడు. ఇక నేహ కూడా తనకి తల్లితో పాటు భర్త కూడా వద్దు అని చెప్పేస్తుంది. ఇక యోగేందర్ తండ్రి మాత్రం తన కొడుకుని తనకే ఇవ్వాలని అనడంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ గొడవ ఆగడం లేదని అత్త అల్లుడిపై కేసు పెట్టి జైలుకి తరలించారు పోలీసులు. చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఇలాంటి సంబంధం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. సంబంధం పెట్టుకోవడమే కాదు, లేచిపోవడం కూడా మరొక దరిద్రం. ఇలాంటివి సమాజంలో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి.